ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు సనత్ కుమార్, మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం అండి. ముఖ్యంగా నేను యొక్క శాండ్ ఆర్ట్ చేయడానికి గల కారణం హెల్పింగ్ హ్యాండ్, మనం సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేయడం జరిగింది. మన విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు మరి వర్ణనాతీతం అండి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా కనీసం మరి ఖననం చేసేటువంటి స్థితి కూడా లేకుండా పోయింది. మరి ఇంకా మరి చంటి బిడ్డలు, ముసలివారు, మరి ఎవరైనా సరే వాళ్ళ ఆహారం కొరకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం వారికి తగినటువంటి సహాయం అందిస్తూనే ఉంది. మరి చాలామంది చేస్తున్నారు. మరి ఇంకా ఎక్కువగా వాళ్ళని మనం ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో మనం చేయందించేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేయడం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేసి మన వారిని మనం కాపాడుకునేటువంటి, రక్షించాల్సినటువంటి బాధ్యత, పూర్తి బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం ముందుకెళ్దాం, వాళ్ళని కాపాడదాం. థ్యాంక్ యూ. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా అండి. వరద బాధితుల కోసం హెల్పింగ్ హ్యాండ్ అనేది ఒక థీమ్తో నేను యొక్క సైకత శిల్పం అనేది ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగిందండి. ముఖ్యంగా మన వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు చూసి మన వంతుగా మనం సహాయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ అనేది నేను చేయడం జరిగింది. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తికి ఖననం కూడా చేయలేనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అక్కడ దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనం చూస్తున్నాం. మరి కానీ ఆహారపు లేమైతే మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ చంటి బిడ్డలు, ముసలివారు, చాలామంది అనేకమైనటువంటి దీర్ఘకాలిక అనేకమైనటువంటి వ్యాధులతో, ఇబ్బందులతో బాధపడేవారు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం వారికి మనం చేయి అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ముందుకు సపోర్ట్ అందరం చేయి కలుపుకొని వాళ్ళకి చేయి అందించేటువంటి ఒక మంచి కార్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి మరి మన వారిని మనం కాపాడుకునేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నేను యొక్క ఆర్ట్ చేయడం జరిగిందండి. అందరం కూడా చేయి కలుపుకొని సహాయం చేసేటువంటి గుణం కలిగి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను యొక్క ఆర్ట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.